రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా వైఎస్ షర్మిలారెడ్డి రాకతో కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోందని, అందులో భాగంగా ఇందిరా విజ్ఞాన్ భవన్లో రాష్ట్ర ఓబీసీ సెల్ అధ్యక్షులు సొంటి నాగరాజు జిల్లా పర్యటనకు విచ్చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటి వరకు అన్ని ప్రభుత్వాలు బీసీ ఓబీసీ ఓట్లతో ప్రభుత్వాలను ఏర్పాటు చేసి, ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఏ ఉన్నత పదవుల్లోనూ బీసీలకు తగిన గుర్తింపు, ప్రాధాన్యత ఇవ్వడం లేదని, ఈ జిల్లాలో బీసీ మంత్రులు ఉన్నప్పటికీ బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, గత ప్రభుత్వంలోనూ బీసీ నాయకులు ఉన్నత పదవుల్లో ఉండి జిల్లాలోనూ రాష్ట్రంలోనూ బీసీ నాయకులు ముందుకు తెచ్చే విధంగా కృషి చేయలేదన్నారు. బీసీలు అన్నిట్లోనూ వెనుకబాటులో ఉన్నారని ఆయన దుయ్యబట్టారు. జిల్లాలో జీడి సమస్య ప్రధానంగా ఉందని, దీనిని పట్టించుకునే నాదుడే లేదని, కూటమి ప్రభుత్వం కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ముఖ్య పాత్ర వహిస్తున్న మంత్రులు ఈ జిల్లాకు చెందిన ప్రధాన సమస్య అయిన జీడిపిక్క గిట్టుబాటు ధర వచ్చేటట్లు చేయడానికి కృషి చేయడం లేదని, జిల్లాలో ప్రధానమైన నదులు ఉన్నప్పటికీ నీటి ఎద్దడి కొరత సాగుతోందని, రైతాంగానికి చివరి భూముల వరకు నీటిని అందించే కృషి చేయడం లేదని పేర్కొన్నారు. మీడియా సమావేశానికి ముందు డీసీసీ అధ్యక్షులు అంబటి కృష్ణారావు గారి అధ్యక్షతన, జిల్లా ఇన్ఛార్జ్ గాదం వెంకట త్రినాథరావు పర్యవేక్షణలో జిల్లా కాంగ్రెస్ సమావేశం నిర్వహించి, పార్టీ బలోపేతం దిశగా జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు ఓబీసీ అధ్యక్షులను మండల స్థాయిలో కమిటీలు వేయాలని పలు ఇన్ఛార్జీలకు సూచనలు ఇచ్చారు. మరి మేము వీరులు సూర్యులు అని చెప్పుకునే ఎవరైతే తమ్మినేని సీతారాం గారు, అలాగే ధర్మనా గారు, ఇక్కడ ఉన్నటువంటి మంత్రి అప్పలరాజు గారు మరి ఎటుకు పోయారో ఈ జిల్లాలో కనబడిన పరిస్థితులు. మొన్నటి వరకు అరుపులు కేకలు తప్ప అభివృద్ధి శూన్యం చేసి, గోతులు గుంటలు ఉన్న రోడ్లలో కూడా మమ్మల్ని నడిపించి నడ్డి విరిగేలా చేసిన ఈ నాయకులు ఏమైపోయారో తెలియట్లేదు. వారిని క్వశ్చన్ చేయడానికి అదేవిధంగా ఇక్కడ కేంద్ర మంత్రి గారు ఉన్నారు, కానీ శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో శూన్యం అయిపోయింది. మరి 6 నెలలు గడిచినట్టు ఇప్పటి వరకు కనీసం జీడిపిక్కల రైతులకి న్యాయం చేయలేని పరిస్థితి. ఎందుకంటే గతంలో 1400 ఉన్న కేజీని ఇప్పుడు 800కి దళారులు ఎక్కువైపోయారు. మరి కూటమి ప్రభుత్వం రాగానే దళారుల వ్యవస్థ పోతుంది, శ్రీకాకుళాన్ని ఆదుకుంటానని చెప్పారు, ఇప్పటి వరకు చేయలేకపోయారు. మరి మంత్రి గారు ఇక్కడే ఉన్నారు, ఈ జిల్లాలోనే ఉన్నారు, పర్యటన చేస్తున్నారు, కానీ శ్రీకాకుళం జిల్లాకి శూన్యం అని చెప్పాలి. అదేవిధంగా విద్యా వైద్యం మేము అధికారంలోకి రాగానే మొత్తం నిర్మూలన చేసేస్తాం అని చెప్పిన కూటమి ప్రభుత్వం విద్యా వైద్యంలో కూడా శూన్యం అని చెప్పాలి. వలసలు ఇంకా పెరిగినాయి. వైసీపీ నుంచి టీడీపీ అధికారం వచ్చినా కూడా మళ్ళీ వలసలు పెరుగుతూనే ఉన్నాయి. వలసలు అరికట్టలేని పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. అందుకనే రానున్న రోజుల్లో వీటన్నిటి మీద ఉద్యమం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుంది. షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో మొట్టమొదటిసారిగా శ్రీకాకుళం నుంచి ఉద్యమం మొదలుపెట్టాలని నిర్ణయించుకోవడం జరిగింది.